ఏ సమాజంలోనైనా ఆర్థిక అసమానతలు కనిపిస్తుంటాయి. మన దేశంలో ముఖ్యంగా సోమరిపోతుల్ని ఎక్కువగా పెంచి పోషిస్తుంటాయి రాజకీయ పార్టీలు. ఉచిత పథకాలు పెట్టి పని చేయకుండానే వచ్చే డబ్బులకు అలవాటు చేస్తారు. వారిని అదే స్థాయిలో ఉంచి అక్కడి నుండి ఎదగకుండా చేస్తూ ఉంటారు. మీరు కష్టపడి బాగా చదివి మీ తెలివితో మంచి ఉద్యోగం సంపాదించినప్పుడు లేదా ఏదైనా బిజినెస్ చేసి డబ్బు సంపాదిస్తున్నప్పుడు చాలా మందికి మీపై అసూయ కలుగుతుంది. వారు మీతో బాగా మసులుతూ ఏదో రకంగా హాని చేయాలని చూస్తూ ఉంటారు. అందుకే కొన్ని వేల సంవత్సరాల క్రితమే చాణక్యుడు చెప్పడం జరిగింది, మీరు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు అని. అంతేకాదు మీ ఆదాయానికి మూలాన్ని కూడా ఎవ్వరికీ చెప్పకూడదు. మీ దగ్గర డబ్బు ఉంది అని తెలిసినప్పుడు మిమ్మల్ని ఎంతో మంది అప్పడుగుతారు. ఆ తర్వాత మీరు వాటిని వసూలు చేసుకోలేక లేని టెన్షన్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంకా కొంతమంది మీకు పనికిరాని స్కీమ్లను పాలసీలను అంటగట్టాలని చూస్తారు. మీ చేత అడ్డమైన చోటల్లా పెట్టుబడులు పెట్టిస్తారు. మీరు ఎవరైనా ఒక మార్వాడిని పలకరించండి, మీ బిజినెస్ ఎట్లా ఉందని అడగండి. వారి బిజినెస్ ఎంత బ్రహ్మాండంగా నడుస్తున్నా కలెక్షన్లు రావట్లేదు, బయట నుండి అప్పు తీసుకొస్తున్నా అని చెప్తారు. అలా చెప్పినప్పుడు ఎవరైనా వారిని డబ్బు అడిగే సాహసం చేస్తారో చెప్పండి.